హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ అడ్డూరి ఛానల్. అయితే నేను ముందు నేను చెప్పాలనుకున్న విషయానికి ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటానండి. నేను ఎవరంటే కరడుగట్టున మెగా అభిమాని. ఎంతంటే నా పిల్లలకి వాళ్ళ పిల్లల పేరు పెట్టుకునేంత కరడుగట్టిన మెగా ఫ్యాన్ని నేను. అణువణువున పరిశీలిస్తూ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ రిలేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ నడవడికలు అవ్వచ్చు, వీటన్నిటినీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫాలో అవుతూ వాటిని నా ఇంటి వరకు తెచ్చుకొని నా పిల్లలతో కానీ, నా భార్యతో అవ్వచ్చు, నా తల్లిదండ్రులతో అవ్వచ్చు, నా తోడ పుట్టిన వాళ్ళతో అవ్వచ్చు, అలాగే నా పక్కనున్న ఫ్రెండ్స్తో అవ్వచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ నిజాయితీగా చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఎంతో కొంత మెగాస్టార్ ఫ్యామిలీలోంచి కొన్ని నేర్చుకున్న మెగా దారుణమైన అభిమానిని నేను. అలాంటి అభిమానిని నేను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోయే ముందు అది చెప్పకపోయినంటే వేరే పార్టీకి చెందినవాడో, లేదంటే ఏ టీడీపీకి చెందినవాడో, లేకపోతే ఏ వైఎస్ఆర్సీపీకి చెందినవాడో అనే కామెంట్సు. ఎందుకంటే ఇప్పుడు మనకు సానుభూతి పరులుగా ఉంటూ కూడా మనకి వెనుపుడు పొడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా అనుకుంటారేమో అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గురించి చెప్పాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చెప్తాను. ఇప్పుడు ఒక్క ప్రశ్న నాగబాబు అన్నయ్య గారికి. అన్నయ్య గారు, మీ వల్ల పవన్ కళ్యాణ్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ ఒక బెనిఫిట్ అయింది, దీనివల్ల వాళ్ళు లాభపడ్డారు, ఈయన వల్ల అది వాళ్ళకు ఉపయోగపడింది అనే విషయం ఏదన్నా ఒకటి గట్టిగా మీరు ఏమైనా చెప్పగలరా? దయచేసి ప్లీజ్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీరంటే ఇష్టం నాకు. మీరంటే ఇష్టం. ఎందుకంటే మీరంటే ఇష్టం అంటే మీ వల్ల ఇష్టపడాల నాకు. మీ తమ్ముడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల, అలాగే మీ అన్నయ్య గారు అంటే శ్రీరాముల్లాగా మేము అనుకునే చిరంజీవి గారి వల్ల మీరంటే నాకు చాలా ఇష్టం. ఇంకో విషయం కూడా చెప్పనండి. మీ అబ్బాయి ఉన్నాడు కదా, వరుణ్ తేజ్ గారి బిహేవియర్ వాళ్ళు కూడా మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగే మీ అన్నయ్య గారి పిల్లలు, మీ తమ్ముడు గారి పిల్లలు, వీళ్ళందరి వల్ల కూడా మీరంటే ఇష్టం అండి. అంతేగాని మీరంటే మీ వల్ల నాకు కాదు ఇష్టం. అయితే ఏదైనా అవ్వండి, ఎంతమంది మంచి వ్యక్తులు ఇలాంటి కుటుంబంలో మీరు ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆ గౌరవం మీకు కూడా వస్తుంది. ఓకే, దానివల్ల అలా సాగిపోతున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ కూడా అయ్యారు బికాజ్ ఆఫ్ తమ్ముడు వల్ల. ఆ తమ్ముడు డిప్యూటీ సీఎం అయ్యాడంటే అన్నయ్య వల్ల. ఇదంతా ఒక పరంపర, మేమందరం మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. అయితే ఈరోజు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, మీరు ఒక నాస్తికుడిగా చెప్పుకుంటారండి. అంటే